లో దైవం మట్టి దేహం దాల్చిందెందుకు? దైవం మట్టి దేహం దాల్చారెందుకు అన్నటువంటి ఒక చక్కటి అంశాన్ని మనం ఆలోచిద్దాం. ఇక్కడ దైవము అనగానే తండ్రి అయిన దేవుడు కాదు. ఎందుకంటే దైవము అనే మాట వినబడగానే వెంటనే మన ఆలోచనలోకి ఎవరు వస్తారంటే తండ్రి అయిన దేవుడు వస్తూ ఉంటాడు. కానీ ఈ పాఠంలో ఉన్నటువంటి పరమార్థం ఏంటన్నప్పుడు దైవము అనగానే వాక్యమైన దేవుడు అని అర్థం. దైవము అనగానే వాక్యమైన దేవుడు. ఆ వాక్యమైన దేవుడు దేహాన్ని ధరించుకొని ఈ లోకానికి వచ్చారు. అదే మనం బైబిల్ పట్టణంలో చదువుకుంటాం. యోహాను గారు రాసిన మొదటి పత్రిక, క్షమించండి, మొదటి అధ్యాయము, యోహాను గారు రాసిన సువార్త మొదటి అధ్యాయము మొదటి 2 వచనాలు చదువుకుందాం. ముందు మొదటి 2 వచనాలు చూడగలిగితే, ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను అన్నమాట చూడండి. వాక్యం గురించి ఇక్కడ యోహాను గారు జ్ఞాపకం చేస్తూ ఆ వాక్యం ఎవరో చెబుతున్నారు. ఆ వాక్యం ఎవరో చెబుతూ వాక్యము దేవుడై ఉండెను అన్న పదాన్ని ప్రయోగించారు. అంటే వాక్యము కూడా దేవుడు, అంటే వాక్యము కూడా దేవుడే. ఆ వాక్యమైన దేవుడు ఈ లోకానికి అనుగ్రహించినట్లుగా మనకు అర్థమవుతుంది. అదే 14వ వచనాన్ని మనం చూడగలిగితే, 14వ వచనంలో ఆ వాక్యము అన్నాడు. చూడండి, ఏ వాక్యమైతే ఆది యందు ఉందో, ఏ వాక్యమైతే దేవుడి వద్ద ఉందో, ఏ వాక్యమైతే దేవుడై ఉందో, ఆ వాక్యము శరీరధారిగా ఈ లోకానికి వచ్చింది. శరీరధారి అయ్యింది, శరీరాన్ని ధరించుకున్నది, దేహాన్ని ధరించుకున్నది. అంటే దేహాన్ని ధరించుకొని ఈ లోకానికి వచ్చింది ఎవరు అన్నప్పుడు వాక్యమైన దేవుడు, తండ్రి అయిన దేవుడు కాదు. వాక్యమైన దేవుడు ఈ లోకానికి మట్టి దేహాన్ని ధరించుకొని వచ్చారు. అంటే మట్టి దేహాన్ని ధరించుకొని రాకముందు ఆయన ఎక్కడున్నారు అన్నప్పుడు పరలోకంలో ఉన్నారు, దేవుని వద్ద ఉన్నారు. దేవుని వద్ద ఉండడం అంటే దేవుడు పరలోకంలో ఉన్నాడు గనుక ఈ వాక్యమైన దేవుడు కూడా ఎక్కడున్నారు అంటే పరలోకములోనే ఉన్నారు. ఇప్పుడు పరలోకాన్ని విడిచి మట్టి దేహాన్ని ధరించుకొని ఈ భూమి మీదికి వచ్చారు. ప్రియులరా, ఎందుకు రావలసి వచ్చింది? ఇది మనం ఆలోచించవలసినటువంటి విషయం. పరలోకములో ఉన్న ఆయన పరలోకాన్ని విడిచిపెట్టి ఈ మట్టి దేహంలోనికి ఎందుకు వచ్చారు అంటే, మట్టి దేహములోనికి రావడము గొప్ప, మట్టి దేహాన్ని ధరించుకోవడము ఇదేమన్నా గొప్ప కార్యక్రమమా అంటే కాదు. మట్టి దేహంలో ఉన్న మనము ఏం ఆలోచిస్తున్నాం ఇప్పుడు? ఈ మట్టి దేహాన్ని విడిచి పరలోకానికి వెళ్ళాలని ఆలోచిస్తున్నాం. ప్రియులారా, ఈ మట్టి దేహములో ఉండాలన్నది మన ఆలోచన కాదు. ఈ మట్టి దేహాన్ని విడిచిపెట్టాలి, మహిమ దేహాన్ని ధరించుకోవాలి, పరలోకానికి వెళ్ళిపోవాలి. మట్టి లోకంలో ఉన్న మనము పరలోకం వెళ్ళిపోవాలని ఆశపడుతుంటే, పరలోకములో ఉన్న వాక్యమైన దేవుడు మట్టి రూపాన్ని ఎందుకు తెచ్చుకున్నాడు? మట్టి దేహాన్ని ఎందుకు ధరించుకున్నాడు? ఈ లోకానికి రావలసిన అవసరత ఏంటి అన్నప్పుడు, ప్రియమైన దేవుని వారలారా, ఆయన రాక వెనుకాల చాలా పరమార్థాలు ఉన్నాయి, చాలా కారణాలు ఉన్నాయి. అందులో కొన్నింటిని మనము ఈ రాత్రి మనం ఆలోచిద్దాం. ఎందుకు వచ్చారు ఆయన అన్నప్పుడు ఒక బలీయమైనటువంటి కారణము చేతనే వచ్చారు. ప్రియులారా, పరలోకాన్ని విడిచి వచ్చారు అంటే ఆయన ఊరకే వచ్చిన వారు కాదు.
ఒక బలీయమైనటువంటి కారణము చేత ఈ లోకానికి అరుదించారు. ఏంటి ఆ కారణం? ఆయన రాకడ వెనుకాల ఉన్నటువంటి ఉద్దేశం ఏంటో ఈరోజు క్రీస్తు చెంతకు వచ్చిన ప్రతి ఒక్కరూ గ్రహించాలి. కానీ విచిత్రం ఏంటో తెలుసా? ఆయన ఎందుకు వచ్చారో అన్న సంగతి మర్చిపోయారు. ఆయన వచ్చి ప్రపంచానికి ఏమి నేర్పించాలనుకున్నారో, ప్రపంచ మానవాళి పట్ల ఏమి చెయ్యాలనుకున్నారో దానిని అంతటిని మర్చిపోయి క్రీస్తు పుట్టారు అని ప్రపంచం పండగ చేసుకోవడంలో అయితే మునిగిపోయింది ప్రియులారా. ఈరోజు ప్రపంచం అంతా క్రిస్మస్ సంబరాలలో మునిగి తేలుతూ ఉంది. క్రిస్మస్ సంబరాలలో మునిగి తేలుతూ ఉంది. క్రీస్తు పుట్టారు అని మనం ఆనందించడంలో తప్పు లేదు, మనం సంబరాలు చేసుకోవడంలో తప్పు లేదు, మనం పండగ చేసుకోవడంలో తప్పు లేదు. ఎప్పుడో తెలుసా? ఆయన ఎందుకు వచ్చారో నువ్వు గ్రహించి ఆయన రాకడ వెనుకాల ఉన్న ఉద్దేశము నీ బ్రతుకులో నెరవేర్చుకొని ఆ తర్వాత నువ్వు సంబరం చేసుకోవాలి, ఆ తర్వాత నువ్వు పండగ చేసుకోవాలి. కానీ విచిత్రం ఏంటంటే ఎందుకు వచ్చారో మర్చిపోయారు. ఆయన వచ్చి ఏం చెయ్యాలనుకున్నారో మర్చిపోయారు. ఆయన రాకడ వెనుకాల ఉన్న ఉద్దేశాన్ని కంప్లీట్గా పట్టించుకొనకుండా ప్రభు పుట్టాడని ఆనందములో మునిగిపోవడంలో మాత్రం ఈరోజు సమాజం నేర్చుకున్నది ప్రియులారా. నిజంగా ఎందుకు వచ్చారు అన్నప్పుడు ఆయన రాకడ వెనుకాల ఉన్న విలువైనటువంటి సంగతులను మనం ఆలోచిస్తే అందులో మొట్టమొదటిది ఏంటన్నప్పుడు మనిషికి దేవునికి మధ్య సమాధానాన్ని నెలకొల్పడానికి వచ్చాడు ప్రియులారా. యేసుక్రీస్తు వారి రాకడ వెనుకాల ఉన్న ఒక ఉద్దేశం ఏంటి అన్నప్పుడు, ఒక కారణం ఏంటన్నప్పుడు మానవాళికి దేవుడికి మధ్య సమాధానాన్ని నెలకొల్పడానికి వచ్చాడు, సమాధానాన్ని స్థాపించడానికి వచ్చాడు. ఈ మాటను మనం ఆలోచిస్తే అంటే యేసుక్రీస్తు వారు రానంత వరకు మనుష్యులకు దేవుడికి మధ్య సమాధానము లేదా అని ఒకవేళ మనం ఆలోచిస్తే లేదు అని 100% చెప్పగలం ప్రియులారా. మనిషికి దేవుడికి మధ్య సమాధానం లేదు. మరి ఏముందన్నప్పుడు సమాధానాన్ని ప్రక్కన పెడితే శత్రుత్వం ప్రారంభమైంది ప్రియులారా. దేవుడికి మనుష్యులకి మధ్య శత్రుత్వం ప్రారంభమైంది, సమాధానం కనిపించలేదు. నిజంగా దేవుడి ఆలోచన మనుషులు గుర్తించక, దేవుడి మనస్సును మనిషి ఎప్పుడు పట్టించుకొనక చివరికి ఏమైపోయాడంటే దేవునికి శత్రువుగా మారిపోయాడు. దేవుడు ఎంత మంచివాడో, దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడో, దేవుడు మన గురించి ఎంత గొప్పగా ఆలోచిస్తున్నాడో మనిషి దేవుడి కోసము ఆలోచించటం లేదు ప్రియులారా. ఒక మంచి మాట మనం బైబిల్లో చూడగలిగితే దేవుడికి ఉన్న మనస్సు చూడండి ఒక్కసారి. దేవుడికి ఉన్న మనస్సు ఆదికాండము 3వ అధ్యాయము 8వ వచనం. ప్రేమ దేవుని పిల్లలారా, ఆదికాండము 3వ అధ్యాయము 8వ వచనం చూడండి. చల్లపూటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరము విని అనుంది చూడండి. అక్కడ ఆ మాటను జాగ్రత్తగా ఆలోచించండి ప్రియులారా. దేవుడు అనగానే సమాజం ఏమనుకుంటుందంటే ఆయన ఎక్కడో ఉన్నవాడు అనుకుంటుంది, ఆయన పరలోకానికి సంబంధించిన వాడు అనుకుంటుంది, ఆయనకు మాకు పెద్దగా బంధము లేదు అనుకుంటుంది. కానీ దేవుడి గురించి మనం ఆలోచించగలిగితే నిజంగా ప్రారంభములోనే తన మనస్సు ఏంటో చెప్పుకుంటున్నాడు, ప్రారంభములోనే తన పిల్లల పట్ల ఆయనకున్న ప్రేమేంటో చాటుకుంటున్నాడు. నిజంగా ఈ మాటను మనం చూడగలిగితే చల్లపూటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరము విని అన్న మాట ఉంది చూడండి. దేవుడు ఎక్కడ సంచరించుచున్నాడు? దేవుడు ఎక్కడ సంచరిస్తున్నాడు? ఏదేను తోటలోనా? ఆయనకేం పని? దేవుడు పరలోకంలో కదా ఉండవలసింది, దేవుడు పరలోకానికి సంబంధించిన వాడు కదా.
పరలోకమందున్న మా తండ్రి అని పిలుస్తున్నప్పుడు ఆయన పరలోకములోనే ఉంటాడని మనిషి అనుకుంటున్నాడు. ఆయన పరలోక వాస అనుకుంటున్నారు. ఆయన పరలోకానికే పరిమితం అనుకుంటున్నారు. కానీ దేవుడు తనేంటో చెప్పుకుంటున్నాడు, తన ప్రేమేంటో చెప్పుకుంటూ, నాయనా నేను ఉన్నది పరలోకములోనైనా పరలోకంలో మిమ్మల్ని విడిచి ఉండలేని పరిస్థితి అన్న ఒక అద్భుతమైన సంగతిని తెలియజేస్తున్నాడు. చూడండి, ప్రతి చల్లపూట ఆయన ఎక్కడికి వస్తున్నారంటే, ఏమండి ఏదేను తోటలోనికి వస్తున్నారట, అక్కడ సంచరిస్తున్నారట. అక్కడేం పని దేవుడి కంటే, అక్కడే కదా ఆయన పిల్లలు ఉన్నారు, అక్కడే కదా ఆదామవ్వలు ఉన్నారు. అంటే దేవుడు ఏమనుకుంటున్నారు, నా పిల్లలు ఎక్కడుంటే నేను అక్కడ ఉండాలనుకుంటున్నాడండి. నిజంగా ఎంత మంచి మనస్సు అండి. అంటే పిల్లలతో ఉండాలనుకునే మనస్సా దేవుడిది? పిల్లలతో ఉండాలనుకునే మనస్సు అంటే, అవును, పిల్లలతో ఉండాలనుకునే మనస్సు. ఎందుకంటే ఆయన తండ్రి. ఏమంటే ఏ తల్లిదండ్రులైనా పిల్లలతో ఉండాలనుకుంటారా, పిల్లలకు దూరంగా ఉండాలనుకుంటారా? ఆలోచించండి ఒక్కసారి. ఏమంటే తల్లిదండ్రులుగా మన కోసం మనం ఆలోచించుకోగలిగితే, ఏమంటే మన పిల్లలతో మనం ఉండాలనుకుంటాం. మనం ఏ వయస్సులోనికి వెళ్ళినా నా పిల్లలతో నేను ఉండాలనుకుంటామే తప్ప, ఏమంటే పిల్లలను విడిచి మనం ఉండాలనుకుంటామా? మనల్ని విడిచి పిల్లలు ఉండాలనుకుంటారేమో. ఏమంటే విచిత్రం చూడండి, మనల్ని విడిచి పిల్లలు ఉండాలనుకుంటారేమో కానీ పిల్లలను విడిచి తల్లిదండ్రులు ఉండాలనుకోరండి. ఎప్పుడంటే ఏ వయసులోనికి వచ్చిన వృద్ధాప్యంలోకి వెళ్ళిపోయినా, ఏమండి తల్లిదండ్రుల మనస్సులో ఉన్న ఆవేదన ఏంటో తెలుసా? పిల్లలతో ఉండాలన్న ఆవేదన. కానీ ఈరోజు పిల్లలు ఏం చేస్తుంటారు? ఈ ముసలోళ్ళు ఎందుకు మనకు అడ్డం అనుకుంటుంటారండి. వీళ్ళకెక్కడ మనము పనులు చేయగలం అనుకుంటుంటారండి. వీళ్ళని ఎక్కడ మనము చూసుకోగలమని ఏం చేస్తున్నారో తెలుసా? తీసుకెళ్ళి ఓల్డేజ్ హోమ్లో పడేస్తున్నారు. ఏడు వాళ్ళని తీసుకెళ్ళి ఎక్కడ పెడుతుంటే వృద్ధాశ్రమాలకు పంపిస్తున్నారు. వాళ్ళకి అవసరాలన్నీ తీర్చే పని అయితే చేస్తున్నారు, వెరీ గుడ్, బాగుంది. కానీ అవసరాలు తీర్చడం కాదు తల్లిదండ్రులకు కావాల్సింది. వాళ్ళకి ఏ అవసరాలు ఉంటాయి చెప్పండి? వృద్ధాప్యంలో మంచి బట్టలు కట్టుకొని తిరగాలనుకుంటారా? ఏమండి మంచి మంచి ఫుడ్ తినాలనుకుంటారా? లేకపోతే కన్నా ఏమండి ఏవో షికారులు చేయాలనుకుంటారా? ఏ ఆలోచనలు ఉంటాయండి వృద్ధాప్యంకి వచ్చిన తర్వాత? ఏమండి కళ్ళ ముందు పిల్లలను చూసుకుంటూ అలా ఒక మూలను ఉండాలనుకుంటారే తప్ప ఏం కోరుకుంటారు చెప్పండి? అందుకే ఓల్డేజ్ హోమ్లో ఉన్న వారిని ఏమండి మనము టచ్ చేసామనుకోండి, వాళ్ళని ప్రశ్నించామనుకోండి, ఏమమ్మా మీరు ఓల్డేజ్ హోమ్లో ఉన్నారు కదా, మీ పిల్లలు నెల నెల మీకు అన్నీ చక్కగా పంపుతున్నారా? డబ్బులు సరిగా గడుతున్నారా? మరి పండగలకు పబ్బాలకు మీకు బట్టలు ఏమైనా పంపుతున్నారా? అప్పుడప్పుడు వచ్చి మిమ్మల్ని చూస్తున్నారంటే ఏమంటే వాళ్ళు ఎన్ని పంపినా ఎన్ని చేసినా తల్లిదండ్రులు అనే మాట ఏంటో తెలుసా? వాళ్ళు ఎన్ని పంపితే మాకెందుకు, మాకు ఎంత చేస్తే మాకెందుకు, వారితో ఉండలేకపోతున్నామన్న బాధ మమ్మల్ని తినేస్తుంది అంటుంటారండి. వారితో ఉండలేకపోతున్నాం, మా పిల్లలతో మేము ఉండాలనుకుంటున్నాం, మా పిల్లలతో మేము ఉండాలనుకుంటున్నామని ఏమంటే కన్నీళ్లు పెట్టుకుంటున్న సందర్భాలు ఏమండి మనం వీడియో క్లిప్స్లో చాలా చూసామండి, పాటల్లో. అంటే తల్లిదండ్రుల ఆలోచన ఏంటంటే పిల్లలతో ఉండాలి, పిల్లలతో దగ్గరగా ఉండాలనుకుంటుంటారండి. ఏమంటే దేవుడి మనస్సు కూడా మనం ఇక్కడ చూడగలిగితే ప్రారంభములో ఆయన పరలోకాన్ని విడిచి ఎక్కడున్నాడు? ఆయన ఏదేను తోటలో తిరుగుతున్నాడేంటి? ఏదేను తోటలో సంచరిస్తున్నాడేంటి? అంటే పిల్లలతో ఉండాలనుకుంటున్నాడు, పిల్లలతో ఉండాలి. ఇదా దేవుడి మనస్సు? అదే దేవుడి మనస్సు. మరొక మంచి మాట చూడండి, అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 27వ వచనంలో చివరి మాటలు, ప్రేమ దేవుని పిల్లలారా, 27వ వచనంలో చివరి మాటలు చూడండి ఒక్కసారి. ఆయన తండ్రి కోసం చెబుతున్నారు ఇక్కడ భక్తుడు. ఆయన మనలో ఎవనికిని దూరముగా ఉండువాడు కాడు. దేవుడి మనస్సు చూడండి ఎంత వండర్ఫుల్గా ఉందో, ఎంత గొప్ప మనస్సు అండి ఆయనది. మనలో ఎవనికిని దూరముగా ఉండువాడు కాడు. మనల్ని విడిచి ఉండాలనుకోవడం లేదు ఆయన, మనతో ఉండాలనుకుంటున్నాడు, మనతో మంచి బంధం కలిగి ఉండాలనుకుంటున్నాడు. మనల్ని విడిచిపెట్టి ఆయన దూరంగా ఉండాలని ఆలోచన చేయటం లేదు. ఇది దేవుడి మనస్సు. మనతోనే ఉండాలి, మనము ఆయనతో ఉండాలి.
ఎంత చక్కటి ఆలోచన అండి దేవుడిది. కొరింథీయులకు రాసిన రెండో పత్రిక 6వ అధ్యాయము 16వ వచనంలో రెండో మాట నుంచి చదువుకుందాం ప్రియులారా. రెండో మాట నుంచి మనం చూడగలిగితే, అందుకు దేవుడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు. ఏమంటే ఆయన మనస్సు మనకు మాటి మాటికి అదే కనబడుతుంది చూడండి. నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడనై ఉందును, వారు నా ప్రజలై ఉందురు. నేను ఎక్కడ ఉండాలనుకుంటున్నాను తెలుసా? నేను వారిలో నివసిస్తాను, వారిలో సంచరిస్తాను. నేను వారితోనే ఉంటాను, నేను వారిలోనే ఉంటాను, నేను వారిలోనే ఉంటాను, వారిలోనే సంచరిస్తాను. అంటే మనల్ని విడిచి ఉండకూడదు అనుకుంటున్నాడండి దేవుడు. మనల్ని విడిచి ఉండకూడదు అనుకుంటున్నాడు, మనతో ఉండాలనుకుంటున్నాడు. కానీ విచిత్రం ఏంటో తెలుసా? మనతో ఉండాలని దేవుడు ఇంతగా ఆయన చెబుతూ ఉంటే మనిషి మాత్రం దేవుణ్ణి విడిచేశాడు ప్రియులారా. మనిషి మాత్రం దేవుణ్ణి విడిచిపెట్టాడు. ఎలా? దేవుడి మాట వినక, దేవుడు వద్దన్న పని చేసి దేవుణ్ణి దూరం చేసుకున్నాడు. మనిషే దేవుణ్ణి దూరం చేసుకున్నాడు. దేవుడు దూరం చేసుకోవాలనుకోవడం లేదు. దేవుడు మనతో ఉండాలనుకుంటున్నాడు, మనతో సంచరించాలనుకుంటున్నాడు. ఏదేను తోటలో అదే మనస్తత్వం, ప్రస్తుతం కూడా అయింది అదే మనస్తత్వం. మనల్ని విడిచి ఉండాలనే ఆలోచన దేవుడికి లేదు ప్రియులారా. కానీ ప్రారంభంలో మనం చూడగలిగితే మనిషే దేవునికి దూరం అయిపోయాడు. ఆయన చెప్పిన మాట వినక ఏమైపోయాడో తెలుసా? దేవునికి దూరం అయిపోయాడు. పాపం చేశాడు. పాపం ఏం చేసిందంటే దేవునికి దూరం చేసింది. మనిషి చేసిన పాపము దేవునికి దూరం చేసింది. దేవుడికి నరులకు మధ్య ఉన్న సమాధానాన్ని పోగొట్టింది ప్రియులారా. సమాధానం కోల్పోయారు. ఎక్కడ? ఏదేను తోటలో సమాధానం కోల్పోయాం. ఏదేను తోటలో మనిషికి దేవుడికి దూరం పెరిగింది. ఏదేను తోటలో దూరం అయిపోయారు, ఏదేను తోటలో నుంచి గెంటివేయబడ్డారు. కానీ ఆ తర్వాత పరిస్థితి చూస్తే ఆ దూరము కాస్త దూరం అవుతూనే పోయింది తప్ప దగ్గరైన పరిస్థితులు ఎక్కడున్నాయి మానవ సమాజానికి? దూరం 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 అది పెరిగిపోతూ చివరికి దేవుణ్ణి ఎరుగని సమాజంగా మారిపోయింది ప్రియులారా. అంటే దేవుడికి మనుష్యులకు మధ్య ఉన్న బంధం తెగిపోయింది. దేవుడికి మనుష్యులకు మధ్య ఉన్న సమాధానం అన్నది శాశ్వతంగా పాడైపోయింది. ఇక దేవుడు ఎంత దూరం అయిపోయాడంటే మన వైపు చూడలేనంత దూరం అయిపోయాడు, మన మాటలు వినలేనంత దూరం అయిపోయాడు. ఎందుకు? మనిషి పాపములో కూరుకుపోయాడు. పాపము చేస్తూ దేవునికి ఒక అడ్డుగోడ కట్టుకున్నాడు. కనుక ప్రియులారా, దేవుడు చాలా దూరం అయిపోయాడండి మానవ సమాజానికి. దేవుడు దూరం అయిపోయాడు. లోకములో మిళితమైన మనిషి చివరికి ఏమైపోయాడు అన్నప్పుడు దేవునికి శత్రువు అయిపోయాడు. సమాధానాన్ని పోగొట్టుకోవడమే కాదు, దేవుడికి దూరం అయిపోవడమే కాదు, దేవుడికి శత్రువుగా మారిపోయాడు. యాకోబు గారు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం చూడండి ప్రియులారా. 4వ అధ్యాయము 4వ వచనం ఏమంటున్నాడు చూడండి. ఇక్కడికి వచ్చేటప్పటికి, వ్యభిచారిణులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరెరుగరా? కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువగును అన్నాడండి. అంటే మనిషి ఏమైపోయాడన్నప్పుడు దేవునికి శత్రువైపోయాడు. కారణం, మనిషి దేవుణ్ణి ప్రేమించటం లేదు, మనిషి దేవుణ్ణి ప్రేమించటం లేదు, దేవుడి మాటలను ప్రేమించటం లేదు. దేన్ని ప్రేమిస్తున్నాడంటే లోకాన్ని ప్రేమించడం మొదలుపెట్టాడు ప్రియులారా. లోకాన్ని ప్రేమిస్తున్నాడు. లోకంలో ఏముందన్నప్పుడు లోకంలో ఉన్నదంతా ఏంటో తెలుసా? శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. ఇవి తప్ప ఏం కనపడతాయి మానవ జీవితాల్లో? మనుషుల బ్రతుకుల్లో ఈ మూడే కనపడుతూ ఉంటాయి. శరీర ఆశల కోసం పరిగెడుతున్నాడు, నేత్రాశలలో మునిగిపోయాడు, జీవపు డంబముతో ఈరోజు మనిషి ఏమైపోయాడంటే దేవునికి శత్రువైపోయాడు. దేవునికి శత్రువైపోయాడు అంటే లోకాన్ని స్నేహిస్తున్నాడా? లోకాన్ని ప్రేమిస్తున్నాడా? అంటే లోక స్నేహము దేవునితో వైరము
అన్న సంగతి తెలిసినా ఏమండి మనం లోకాన్నే కదా ప్రేమిస్తున్నాం. ఈరోజు మానవ సమాజం లోకాన్నే కదా ప్రేమిస్తుంది. మరి లోకాన్ని ప్రేమిస్తే మనిషికి దేవుడికి సమాధానం ఎలా ఉంటుంది? మరి ఏం జరిగిందంటే శత్రువు అయిపోయాడు. అందుకే రెండో మాటలో ఏమంటున్నాడు? కాబట్టి ఎవడు ఈ లోకాన్ని స్నేహించునో వాడు దేవునికి శత్రువగును. అంటే మనిషి ఎంత భయంకరమైనటువంటి పతనానికి దిగజారిపోయాడంటే దేవునికి శత్రువైపోయాడు. ప్రియులారా, దేవునికి శత్రువైపోయాడు. ఇది మనిషికి అర్థం కావడం లేదు. నేనేదో దేవుణ్ణి పూజిస్తున్నాను అనుకుంటున్నాడు, నేనేదో దేవుణ్ణి ఆరాధిస్తున్నాను అనుకుంటున్నాడు, నేనేదో దేవుడి కోసం ఏదో భక్తిపరంగా ఎన్నో కార్యక్రమాలు చేస్తాను అనుకుంటున్నాడు. కానీ లోక స్నేహాన్ని మాత్రం వదలడం లేదు. లోక స్నేహాన్ని వదిలితే కదా నీకు దేవుడికి మధ్య బంధం పెరిగేది. లోకాన్ని ప్రేమిస్తూ లోక సంబంధంగా బ్రతుకుతూ దేవుడికి ఏదో చేస్తున్నాను అనుకుంటే ఏమండి అవన్నీ కూడా పనికి మాలిన పనులుగా కనబడతాయి తప్ప దేవునితో మన బంధాన్ని పెంచవు ప్రియులారా. కనుక మానవ సమాజం ఏమైపోయిందంటే శత్రువుగా మారింది. ఏమండి ఎవరితో శత్రువు అయిపోయారంటే దేవుడితో. మనిషితో శత్రువు అయిపోయినా పర్వాలేదు, మనుష్యులతో మనం శత్రువులం అయిపోయినా ఏమండి కాపాడడానికి దేవుడు ఉంటాడు మనకు తోడుగా. దేవునికే శత్రువులం అయిపోతే ఎవరండి మనల్ని కాపాడతారు? ఎవరండి మనల్ని రక్షిస్తారన్నప్పుడు ఏమండి రక్షించే దిక్కుండదు. అంటే ఎంత ప్రమాదంలోనికి మనిషి వెళ్ళిపోయాడో మనిషికి అర్థం కాలేదు ప్రియులారా. నేను ప్రమాదంలో ఉన్నాను, దేవుడితో సమాధానాన్ని పోగొట్టుకున్నాను, దేవుడికి దూరమైపోయాను, దేవుడికి శత్రువైపోయానన్న ఏమండి జ్ఞానం ఈరోజు మానవ సమాజానికి ఎక్కడుంది? ఇష్టానికి బ్రతకడం, ఇష్టమైనట్టుగా పాపం చేయడం. ఏమండి ఏదో భక్తి చేస్తే దేవుడు నన్ను క్షమిస్తాడు అనుకోవడం, ఏదో భక్తి చేస్తూ నాకు దేవుడు పరలోకాన్ని ఇస్తాడు అనుకోవడం ఈరోజు మనుష్యుల్లో ఆనవాతి అయిపోయింది. కనుక ఎలాంటి పరిస్థితి ఉందో ఏమండి బైబిలు చెబుతుంది. మనిషి దేవుడికి దూరం అయిపోయి సమాధానాన్ని కోల్పోయి చివరికి శత్రువు అయిపోయాడు. రోమపత్రిక 5వ అధ్యాయము, రోమపత్రిక 5వ అధ్యాయం 10వ వచనం చూడండి ప్రేమ దేవుని పిల్లలారా. రోమపత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. ఏలయనగా మరలా ఏం జ్ఞాపకం చేస్తున్నాడు చూడండి పౌలు గారు. శత్రువులమై ఉండగా అన్నాడు చూడండి. శత్రువులమై ఉండగా ప్రపంచానికి అర్థం కావడం లేదు. మనము దేవునికి శత్రువులుగా ఉన్నాం, దేవునికి శత్రువులుగా ఉన్నాం మనం. అది ఎంత భయంకరమో, అది ఎంత ప్రమాదమో మనుష్యులకు అర్థం కాలేదు. ఏమంటే శత్రువుగా ఉండి మరణిస్తే ఏ విధంగా నిత్య జీవానికి వెళతాం? ఏ విధంగా పరలోకాన్ని చేరుకుంటాం? మనుష్యులు ఏమన్నా ఒక మాయలోకి వెళ్ళిపోయారు. కన్ను మూస్తే పరలోకానికి వెళ్ళిపోతామని, చనిపోతే వెళ్ళిపోయేది పరలోకం అనే ఒక మాయలోనికి వెళ్ళి ఎలా చనిపోయినా కూడా ఎవడి స్వర్గానికి వెళ్ళిపోయారని రాసుకోవడం నేర్చుకున్నారు సమాధుల మీద. కానీ దేవుని వాక్యమే సెలవిస్తుందంటే మీరు శత్రువులైపోయారని చెబుతుంది. చూడండి ఎంత మంచి మాట అండి. ప్రతి మనిషి ఎవడి తెలుసుకోవలసిన మాట ఇది. నాకు దేవుడికి ఏదో మధ్య బంధం ఉందనుకుంటున్నారు. బంధము లేదు. మనిషి ఏమైపోయాడంటే శత్రువు అయిపోయాడు దేవుడికి. ఏలయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా అన్నాడండి. కుమారుని ప్రస్తావన తీసుకొస్తున్నాడు. కుమారుని రాక ఎందుకు జరిగిందో చెబుతున్నాడు. యేసుక్రీస్తు వారు మట్టి దేహాన్ని ఎందుకు ధరించుకున్నారో, ఆ మట్టి దేహం వెనుకాల ఉన్న అసలైన ఉద్దేశం ఏంటో నిజంగా దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. మనము శత్రువులుగా ఉన్నప్పుడు ఏమంటే యేసుక్రీస్తు వారు ఏం చేశారో తెలుసా? మట్టి దేహము ధరించుకొని ఈ లోకానికి రావలసిన అవసరత ఏర్పడింది. అంటే క్రీస్తు ఈ భూమి మీదికి వచ్చే నాటికి మనుష్యులకు దేవుడికి మధ్య ఏముందంటే శత్రుత్వం ఉందే తప్ప, విరోధం ఉందే తప్ప, వైరం ఉందే తప్ప సమాధానం లేదు. ప్రేమ దేవుని పిల్లలారా, సమాధానం లేని పరిస్థితి. అందుకే యేసుక్రీస్తు వారు ఎందుకు వచ్చారో చెప్తున్నాడు. ఎందుకు వచ్చారంటే ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల, సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షింపబడుదుము అన్నాడు. చూడండి
అంటే యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి ప్రపంచ మానవాళి అందరి నిమిత్తం సిలువలో మరణించి తన మరణము ద్వారా ఏం చేశారన్నప్పుడు దేవునితో సమాధానపరిచాడు ప్రపంచాన్ని. దేవునితో సమాధానపరిచాడు. శత్రుత్వాన్నంతా తీసివేశాడు. దేవుడికి మనకు ఉన్న దూరాన్ని అంతటిని తొలగించడానికి వచ్చాడు. ఆయన సమాధాన పరిస్థితి తీసుకురావడానికి వచ్చాడు. అదే జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు. తన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల, నువ్వు సమాధానపరచబడాలి అంటే మధ్యలో ఎవరు ఉండాలో తెలుసా? యేసుక్రీస్తు వారు ఉండాలి. యేసుక్రీస్తు వారి త్యాగము నీవు అర్థం చేసుకొని ఈయన ద్వారానే దేవునితో నేను సమాధానపరచబడగలను అన్న సత్యాన్ని ఎరిగి ఆ క్రీస్తు ద్వారా నువ్వు దేవునితో సమాధానపరచబడాలి. అంటే యేసుక్రీస్తు వారు లేకుండా, యేసుక్రీస్తు వారి త్యాగాన్ని నువ్వు అర్థం చేసుకొనకుండా, ఆయన మరణము ద్వారా మనకు అనుగ్రహించినటువంటి రక్షణను మనము ఎరుగకుండా, పొందకుండా దేవునితో సమాధానపరచబడడం అసాధ్యం. ప్రేమన దేవుని పిల్లలారా, దేవునితో సమాధానపరచబడాలి. దేవునితో సమాధానపరచబడకపోతే పరలోకం వెళ్ళలేం. ఏమండి, ఎందుకు ఇస్తాడు పరలోకం చెప్పండి? ఎందుకు పరలోకం ఇస్తాడు? ఆయనకు శత్రువులుగా బ్రతుకుతున్న మనకెందుకు పరలోకం ఇస్తాడు? మరి ఎవరికి ఇస్తాడు పరలోకం? ఆయనతో సమాధానపరచబడిన వారికి. సమాధానపరచబడాలి అంటే క్రీస్తు యేసు వారు ఈ లోకానికి రావాలి, వచ్చిన ఆయన సిలువలో మరణించాలి. ఆయన మరణము ద్వారా దేవుడికి మనుష్యులకు మధ్య ఉన్నటువంటి ఆ వైరాన్నంతా తీసివేసి దేవుడితో మనల్ని సమాధానపరచబడాలి. అందుకే అంటున్నాడు ఆయన, దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై. ఎప్పుడు సమాధానపరచబడతావు నువ్వు? క్రీస్తును బట్టి, క్రీస్తు మరణాన్ని బట్టి. ఆ మరణాన్ని బట్టే నువ్వు సమాధానపరచబడతావు తప్ప క్రీస్తు వారే రాకపోతే, యేసుక్రీస్తు వారే మట్టి దేహాన్ని ధరించుకొనకపోతే, ఈ భూమి మీదికి రాకుండా ఆయన పరలోకంలో ఉండిపోతే మనుష్యులకు దేవుడితో సమాధానపరచబడే ఏమండి అది కనిపించదు. దేవునితో సమాధానపరచబడే పరిస్థితే ఉండదు. అంటే యేసుక్రీస్తు వారి రాక ఎందుకు జరిగిందన్నప్పుడు దేవుడితో సమాధానపరచడానికి. ఎప్పుడు పోగొట్టుకున్నాం? ఏదేను తోటలో పోగొట్టుకున్నాం సమాధానాన్ని. ఏదేను తోటలో దూరం అయిపోయాం. ఆ తర్వాత ఇంకా దూరం అయిపోయాం, శత్రువులమైపోయాం. ఇప్పుడు నిన్ను దేవునితో సమాధానపరిచి నిన్ను రక్షించాలి అంటే దిక్కెవరో తెలుసా? యేసుక్రీస్తు వారే. ఆయన మరణము ద్వారా మనము సమాధానపరచబడతాం ప్రియులారా. ఆయన మరణమే లేకపోతే, ఆయన మరణం అన్నది ఈ ప్రపంచంలో జరగకపోతే మనం దేవునితో సమాధానపరచబడ్డం అన్నది జరగదు. 11వ వచనాన్ని చూడండి, అలాగే కింద 11వ వచనం. అంతేకాదు, మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనము దేవుని యందు అతిశయపడుచున్నాము. ఆయన ద్వారానే మనము ఇప్పుడు సమాధాన స్థితి పొంది ఉన్నాం. మనము అంటే ఎవరు? క్రీస్తును విశ్వసించిన వారి కోసం చెప్పబడుతున్నమాట. క్రీస్తును విశ్వసించి బాప్తీసం తీసుకున్న వారి కోసం చెప్పబడుతున్నమాట. ఇది అందరి కోసం చెప్పబడుతున్నమాట కాదు. ఇది అందరిని ఉద్దేశించి చెప్పబడుతున్న మాట కాదు. మనం ఇప్పుడు సమాధాన స్థితి పొంది ఉన్నాం. ఎవరు? క్రీస్తును విశ్వసించి ఎందరైతే బాప్తీసం తీసుకున్నారో, ఆయన మరణ సమాధి పునరుత్థానములోనికి ఏమంటే సాదృశ్యంగా బాప్తీసములో ఎవరైతే తిరిగి లేపబడ్డారో వీళ్ళందరూ ఇప్పుడు ఎవరితో సమాధానపరచబడ్డారు? దేవునితో. ఇప్పుడు మనకు ఎవరితో సమాధాన స్థితి దక్కింది? దేవునితో సమాధాన స్థితి. ప్రేమన దేవుని పిల్లలారా, బ్రతికుంటుండగా ఇది చాలా ప్రాముఖ్యమైనది. నువ్వు మరణించే నాటికి ఏమండి దేవునితో సమాధాన స్థితి తెచ్చుకోవాలి. మనం మరణించే నాటికి దేవునితో సమాధానపరచబడాలి. సమాధానపరచబడాలంటే క్రీస్తు మరణ సమాధి పునరుత్థానమునికి సాదృశ్యమైన బాప్తిస్వములోనికి నువ్వు రావాలి. అది జరగకపోతే నువ్వు దేవునితో సమాధానపరచబడవు. నువ్వు సమాధానపరచబడకపోతే నువ్వు రక్షింపబడవు. అంటే మన రక్షణ కొరకు యేసుక్రీస్తు వారు శరీరాన్ని ధరించవలసిన అవసరత వచ్చింది. కనుక ప్రియులారా,
ఒక ప్రాముఖ్యమైన ఉద్దేశాన్ని మనం ఆలోచిస్తే మానవ ప్రపంచాన్ని దేవునితో సమాధానపరచడానికే యేసుక్రీస్తు వారు మట్టి రూపాన్ని ధరించుకొని వచ్చారు. ఏమండి, ఇది ఎవ్వరూ చేయలేరా? ఎవ్వరూ చేయలేని పని. ఎవరో చేసేదైతే ఎందరో ప్రవక్తలు వచ్చారు కదా భూమి మీదకి, ఆ ప్రవక్తలే చేసేవారు. వారి వలన కాని పని ఇది. ప్రపంచంలో ఏ ఒక్కరూ చేయలేని పని ఇది. ఆయన మాత్రమే చేయగలిగిన పని ఇది. అందుకే పరలోకాన్ని విడిచిపెట్టవలసిన అవసరం వచ్చింది. ఏమండి, పరలోకాన్ని విడిచి నిన్ను దేవునితో సమాధానపరచాలని ఆయన సిలువ నెక్కితే ఆ సిలువ త్యాగం అర్థం చేసుకోకుండా ఏమండి ఈరోజు పండగల్లో మునిగిపోవడం ఎంతవరకు సమంజసం ఆలోచించండి. ఈరోజు పండగలలో మునిగిపోవడం ఎంతవరకు సమంజసం? నువ్వు పండగ చేసుకో, ఎప్పుడు సమాధాన స్థితి పొందుకో. ముందు దేవుడితో సమాధాన పడ్డావా క్రీస్తు ద్వారా? అయితే నువ్వు పండగ చేసుకో. ఎందుకు? నేను పరలోకం వెళ్తానని, నేను పరలోకానికి వారసున్నయ్యానని అప్పుడు పండగ చేసుకోవాలి. కానీ ప్రభువును ఎరుగక, ఏమండి ప్రభు ద్వారా దేవుడు నీకు అనుగ్రహించే ఈ సమాధాన స్థితిని పొందుకొనకుండా ఎన్ని పండగలు చేస్తే ఏంటి ప్రయోజనం? కన్ను మూస్తే నరకానికి వెళ్ళిపోవాలి. కనుక ప్రేమ దేవుని వారలారా, యేసుక్రీస్తు వారు ఎందుకు మట్టి దేహంలోనికి వచ్చారన్నప్పుడు దేవునితో మనల్ని సమాధానపరచాలి. ఇది ఎంత ప్రాముఖ్యం చెప్పండి. అందుకే మనం దేవునితో సమాధాన స్థితి పొందుకోవాలి. దేవునితో సమాధానం పొందిన వారముగా ఈ భూమి మీద బ్రతకాలి అంటే క్రీస్తు త్యాగాన్ని అర్థం చేసుకొని క్రీస్తులోనికి నువ్వు బాప్తిస్మం పొందాలి. అలాగే రెండో విషయాన్ని మనం ఆలోచిస్తే, ఎందుకు వచ్చారు ఆయన అన్నప్పుడు, ప్రేమ దేవుని పిల్లలారా, మనల్ని పవిత్రులుగా చేయడానికి వచ్చాడండి. ఎందుకు వచ్చాడో తెలుసా? మనలను పవిత్రులుగా చేయడానికి వచ్చాడా? అవును, అపవిత్రులమైపోయాం, పాపులమైపోయాం. ఎప్పుడు అన్నప్పుడు ఏదేను తోటలో పాపం ప్రారంభమైంది. ఆ తర్వాత భూమి మీదకి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఆ పాపం చేస్తూనే బ్రతుకుతున్నారు తప్ప పాపానికి దూరంగా ఉన్నవారు ఎవరున్నారు? పాపము చేస్తూ అపవిత్రతలోనికి వెళ్ళిపోయిన వారే. ఎంత భయంకరమైనటువంటి స్థితిలోనికి దిగజారిపోయారో మనం చూడగలిగితే, మానవ హృదయాల గురించి మాట్లాడుతూ మానవ హృదయాలు ఎంత భయంకరంగా మారిపోయాయో, ఎంత అపవిత్రమైపోయాయో, ఎంత దేవుడికి దూరం అయిపోయాయో చెబుతూ, ఏమండి ఆదికాండములో ఉన్న మాట ఎన్నిసార్లు చదువుకోలేదు? అవి ప్రారంభం కదా. అది ప్రారంభములోనే మనుషుల హృదయాల కోసం మాట్లాడుతున్నాడు ఆయన. హృదయాల గురించి మాట్లాడుతూ 6వ అధ్యాయం ఆదికాండం 5వ వచనంలో ఏమంటున్నాడు చూడండి. చూడండి, నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు అన్నాడండి. అంటే నరులు ఏమైపోయారు? నరులు చెడిపోయారు. ఏమండి, చెడిపోయిన వారికి పరలోకం లేదు ప్రియులారా. చెడిపోయిన వారికి పరలోకం లేదు. కీర్తనల గ్రంథం 5వ కీర్తన 4వ వచనాన్ని చూడండి ఒక్కసారి. 5వ కీర్తన 4వ వచనం. 5వ కీర్తన 4వ వచనాన్ని మనం చూడగలిగితే, నీవు దుష్టత్వమును చూచి ఆనందించు దేవుడవు కావు, చెడుతనమునకు నీ యొద్ద చోటు లేదు. అంటే చెడుతనం అన్నది పరలోకములో లేదు. చెడుతనం అన్నది దేవుని వద్ద లేనప్పుడు చెడిపోయిన మనం ఎలా వెళ్ళిపోతాం పరలోకానికి? చెడిపోయిన మనం ఏ విధంగా పరలోకాన్ని చేరుకుంటాం? మనుషులు చెడిపోయారని చెబుతున్నాడు. ఎంతగా చెడిపోయారు అంటున్నాడు? 6వ అధ్యాయం 5వ వచనం ఆదికాండంలో ఎంతగా చెడిపోయారు? వారి హృదయము యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డది అన్నాడండి. ఎల్లప్పుడు చెడ్డది అంటే ఎంత చెడిపోయామో చెప్పాడు ప్రియులారా. ఎంత చెడిపోయిందో ఈ మానవ సమాజం చెబుతున్నాడు. అంటే చెడుతనాన్ని బ్రతుకులో పెట్టుకొని నేను పరలోకం వెళ్ళిపోతానని ఒక భ్రమలో బ్రతుకుతున్నారు చూడు. ఒక మాయలో ఉంది సమాజం. బ్రతుకును అపవిత్రపరుచుకొని, బ్రతుకంతా పాపముతో నింపుకొని, జీవితమంతా చెడు క్రియలతో బ్రతుకుతూ, కన్ను మూస్తే పరలోకం వెళ్ళిపోతాను, కన్ను మూస్తే దేవుడి చెంతకి వెళ్ళిపోతాను అని అనుకుంటున్నారంటే ఏమిటి? దేవుడు ఏమనుకుంటున్నారు అంటే ఎలా బ్రతికిన పరలోకం ఇస్తాడనా? అందుకే చెడుతనమునకు ఆయన యొద్ద చోటు లేదు. చెడిపోయిన ఏ ఒక్కరికి, చెడుగా బ్రతుకుతున్న ఏ ఒక్కరికి పరలోకము లేదు.
అంటే మనిషి చెడిపోయాడా? చెడిపోయాడు. ఎల్లప్పుడూ భయంకరమైన చెడ్డ తలంపులతో బ్రతుకుతూ హృదయాన్ని ఏం చేసుకున్నాడో తెలుసా? ఎందుకంటే వీటన్నిటికీ కేంద్రం అదే కదా. చెడుకు కేంద్రం ఏదన్నప్పుడు హృదయమే. ఆ హృదయం గురించి మాట్లాడుతున్నాడు. ఎంత భయంకరంగా మారిపోయిందో, ఎంత భయంకరమైనదిగా మానవ హృదయాలు చెడిపోయాయో చెబుతున్నాడు. 17వ అధ్యాయం ఇర్మియా గ్రంథం 9వ వచనం. ప్రేమ దేవుని పిల్లలారా, దేవుడు చెబుతున్న మాట చూడండి. ఎందుకంటే ఈ మాటలు ఎక్కడా కనిపించవు, మనకు ఏ పుస్తకాలలో కనిపించవు. హృదయం గురించి మాట్లాడుతున్నాడు. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది. హృదయానికి వ్యాధి ఏంటి? దాన్ని గ్రహింపగలవాడెవడు? అంటే హృదయానికి వ్యాధి ఉందని, ఆ వ్యాధులను తెలుసుకోవలసిన అవసరత మానవ సమాజానికి ఉందని దేవుడు చెబుతున్నా దాన్ని గ్రహించేవాడు లేడు. ఎందుకంటే హృదయానికి వ్యాధులు ఉన్నాయన్న సంగతి ఈ సమాజానికి తెలియదు. గుండెకు ఉన్న వ్యాధుల గురించి చెప్పగలరు, కానీ గుండెకున్న రోగాలను నయం చేయడానికి ఎన్నో మందులు, ఎన్నో ఆపరేషన్స్ చేయగలరేమో, కానీ అసలు హృదయానికి ఉన్న రోగం గురించి ఏ డాక్టర్ మాట్లాడతాడు? హృదయానికి ఉన్న రోగాల గురించి ఏ డాక్టర్ చెప్పగలడు? ఎందుకంటే ఏ డాక్టర్కు అందనిదే ఈ హృదయ జబ్బు, ఏ డాక్టర్ గ్రహించలేనిదే ఈ హృదయ రోగం. గుండెకు చికిత్స చేయగలరేమో, హృదయం కోసం ఆలోచిస్తే గుండెకు చికిత్స చేస్తున్న డాక్టర్ కూడా పెద్ద రోగి, ఆయన కూడా పెద్ద జబ్బున్నవాడే. కనుక ఈ జబ్బు గురించి చెప్పాలి. ఏదైతే మానవ సమాజానికి అవసరమో అది తెలియచేయటం అన్నది ప్రాముఖ్యం ప్రియులారా. శరీరానికి ఉన్న రోగాల గురించి చెబుతున్నారు. అసలు ఈ రోగాలు నీకు ఉన్నా, ఆ రోగాలతో ఉంటూ నువ్వు భక్తిగా బ్రతికి కన్ను మూస్తే పరలోకానికి వెళ్ళిపోతావు. కానీ నువ్వు ఆరోగ్యంగా బ్రతుకుతూ హృదయానికి జబ్బులు పెట్టుకొని నువ్వు కన్ను మూస్తే నరకానికి వెళ్ళిపోతావు. అంటే ఇప్పుడు మానవ సమాజానికి తెలియవలసింది ఏ రోగమో తెలుసా? హృదయ రోగం. ఎవరు చెబుతారు ఈ రోగాల గురించి? ఈ రోగాల గురించి చెప్పగలిగేవారు ఎవరు? ఈ రోగాలను తీసివేయగలిగేవారు ఎవరు? మనిషిని శుద్ధుణ్ణి చేసేవారెవరు? అంటే మనిషి శుద్ధుడు కావాలి, పరలోకం వెళ్ళాలి అంటే హృదయము ఏ రోగము లేకుండా ఉండాలి, హృదయము పవిత్రంగా మారాలి, హృదయము శుద్ధి కావాలి. హృదయము శుద్ధి లేకపోతే ఏం జరుగుతుందో యేసుక్రీస్తు వారేనండి పరమ వైద్యుడైన. ఎందుకు వచ్చాడు పరలోకాన్ని విడిచి మట్టి దేహంలోని కంటే? చెడిపోయిన మానవ హృదయాలకు సంబంధించిన జ్ఞానాన్ని నేర్పించి వాళ్ళను శుద్ధి చేయడానికి. మత్తయి గారు రాసిన సువార్త 5వ అధ్యాయము 8వ వచనాన్ని చూడండి ప్రేమ దేవుని పిల్లలారా. నిజంగా యేసుక్రీస్తు వారి బోధలో ఆయన ఏం జ్ఞాపకం చేస్తున్నాడు? ప్రారంభ బోధలో, కొండ మీద ప్రసంగంలో ఏం జ్ఞాపకం చేస్తున్నాడు చూడండి. హృదయ శుద్ధి గలవారు. హృదయ శుద్ధి గురించి ఎందుకు మాట్లాడుతున్నాడు? తెలుసు ఆయనకు, హృదయం శుద్ధిగా లేకపోతే నువ్వు పరలోకానికి వెళ్ళవు. దేవునితో సమాధాన పరచబడకపోయినా నువ్వు పరలోకానికి వెళ్ళవు. అందుకే సమాధాన పరచడానికి వచ్చాడు. రెండవది, హృదయం శుద్ధిగా లేకపోయినా నువ్వు పరలోకం వెళ్ళవు. అందుకే చెప్తున్నాడు ఆయన, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారు. అంటే దేవుణ్ణి చూసే పరలోకానికి వెళ్ళే భాగ్యం ఎవరికైనా ఉందంటే అది హృదయ శుద్ధి గలవారికే. అంటే ఇప్పుడు మనిషి హృదయాన్ని శుద్ధి చేసుకోవాలి, హృదయానికి ఉన్న రోగాలు తీసేసుకోవాలి. రోగమే ఉందన్న సంగతి తెలియనప్పుడు ఏ రోగాలు ఉన్నాయో ఎవరు చెప్పగలరండి? హృదయానికి రోగం ఉందన్న సంగతి తెలియదు, ఆ రోగాన్ని తీసివేసుకోవాలన్న సంగతి తెలియదు. ఇక ఏ రోగాలు ఉన్నాయో, ఎన్ని రోగాలు ఉన్నాయో ఆ రోగాలు తీసేసే మందేదో ఎవరు చెప్పగలరు ఈ సమాజానికి? అందుకే యేసుక్రీస్తు వారు వచ్చారు. మనిషిని పవిత్రపరచాలి, మానవ హృదయంలో ఉన్న ప్రతి రోగాన్ని తుడిచేయాలి, కడిగేయాలి, మనిషిని శుద్ధుణ్ణి చేయాలి, నిత్య జీవానికి వారసుని చేయాలి. అందుకే యేసుక్రీస్తు వారు వచ్చి హృదయ శుద్ధి గురించి మాట్లాడాడు. హృదయ శుద్ధి గురించి మాట్లాడుతూ ఆ హృదయానికి ఉన్న రోగాల గురించి కూడా చెబుతున్నాడు. ప్రియులారా, మార్కు గారు రాసిన సువార్త నిజంగా ఎంత వండర్ఫుల్ బోధ అండి యేసుక్రీస్తు వారిది. ఈ మాటల ఈరోజు సమాజం కాదనుకుంటుంది, ఈ బోధలన సమాజం వద్దు అంటుంది. యేసుక్రీస్తు గురించి మాట్లాడొద్దు, సువార్త ప్రకటించొద్దంటే నా రోగాలతో నేను ఉంటాను, ఈ రోగాలతో నేను చస్తాను, నేను నరకానికి వెళ్ళిపోతానని
తమకు తామే ఏమండి ఉత్తరవాదులుగా మారిపోతున్నారు ప్రియులారా. తమకు తామే ఉత్తరవాదులు అవుతున్నారు. ఏమండి యేసు బోధలు సమాజాన్ని పవిత్రపరిచే బోధలు కదా. 7వ అధ్యాయం 21వ వచనం చూడండి, మార్కు గారు రాసిన సువార్త 7వ అధ్యాయం 21వ వచనంలో యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ, లోపలి నుండి అనగా మనుష్యుల హృదయములో నుండి అంటున్నాడు. చూడండి, మనుష్యుల హృదయములో నుండి. ఎందుకు హృదయం గురించి మాట్లాడుతున్నాడు? లోన ఉన్న రోగాల లిస్టు చెబుతున్నాడు. డాక్టర్ గనుక, పరమ వైద్యుడు గనుక. ఏమండి మనుష్యులకున్న రోగాలు, డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోయామనుకోండి, ఏవేవో పరీక్షలు చేస్తాడు, ఏవేవో స్కానింగ్లు చేస్తాడు, నీకున్న జబ్బుల లిస్టు చెబుతాడు. కానీ యేసుక్రీస్తు ముందుకు వచ్చావనుకో, వాక్యం ముందుకు వచ్చావనుకో, ఏమండి ఈ వాక్యము ప్రభువు కూడా ఆయన పరమ వైద్యుడు. నీకు హృదయానికి ఉన్న రోగాల లిస్టు చెప్తాడు ఆయన. మన హృదయానికి ఉన్న జబ్బుల గురించి చెబుతాడు. ఈ జబ్బులు పోవాలి, పోకపోతే నువ్వు పరలోకానికి వెళ్ళవని నొక్కి చెప్పిన ఒకే ఒక్కడు యేసుక్రీస్తు వారి ప్రియులారా. కనుక లిస్ట్ ఇస్తున్నాడు. హృదయములో నుండి ఆ హృదయానికి పట్టిన జబ్బు, ఆ హృదయానికి పట్టిన రోగాలు ఏంటో చెబుతున్నాడు చూడండి. నెంబర్ 1 దురాలోచనలు అన్నాడండి. దురాలోచనలు, ఏమండి చెడిపోయిన ఆలోచనలు ప్రారంభం నుంచి మనుష్యులను అట్టి పెట్టుకొని వస్తున్న పెద్ద జబ్బండి ఇది. దురాలోచనలు హృదయంలో ఉన్న ఆలోచనలు చెడిపోయాయని ప్రారంభంలో చెప్పాడు. మరి ఈరోజు బాగుపడ్డారా? ప్రారంభంలో చెడిపోయారండి, నోవో కాలంలో చెడిపోయారండి. ఈరోజు మేము బాగుపడ్డామంటారా? ఈరోజు ఇంకా ముదిరిపోయాయి రోగాలు. ఈరోజు ఇంకా ముదిరిపోయారు హృదయపు రోగాలతో. ఎన్ని రోగాలు ఉన్నాయి చెప్తున్నాడు. దురాలోచనలు, జారత్వములు, దొంగతనములు, నరహత్యలు, వ్యభిచారములను, లోభములను, చెడుతనములను, కృత్రిమమును, కామ వికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. ఇవి ఆ హృదయం అనే ఆ హృదయములో నుండి వచ్చే రోగాలు ఇవి. ఆ హృదయము నుంచి వచ్చే రోగాల లిస్ట్ ఇది. హృదయములో నిండుకొని ఉన్న రోగాలు ఇవే. ఈ రోగాలు నాకు లేవు అని ఎవరండి చెప్పగలరు ఈరోజు సమాజంలో? ఏ మనుష్యుడు చెప్పగలడు? ఈ రోగాలలో ఒక్క రోగం నాకు లేదంటాడా? ఒక్క రోగం కాదు, మొదటి రోగంతోనే సతమతం అయిపోతుంది ప్రపంచమంతా. మొదటి రోగంలోనే చేతులెత్తేలే ఒక్కరైనా. మొదటి రోగమే దురాలోచనలు అన్నాడే, అక్కడే అరెస్ట్ అయిపోతాం మనం. ఇంక నువ్వు మాట్లాడడానికి లేదు, ఇక మనం మాట్లాడేదానికి లేదు. ఆలోచిస్తున్నావంటే ఏమంటే ఏదో తప్పుడు ఆలోచిస్తున్నావంటే ఎవరి కొంపో ముంచే ఆలోచనలు, ఎవరి కుటుంబాల్లో చిచ్చు పెట్టే ఆలోచనలు, ఇవే కదా ఈరోజు మనుషులు చేస్తున్నది. ప్రియమైన దేవుని పిల్లలారా, అంటే ఎన్ని రోగాలమయమో ఏమంటే యేసుక్రీస్తు వారు చెబుతున్నారు. ఎవరు చెప్పారండి ఈ సమాజంలో ఇవి? ఈ రోగాలతో నువ్వు ఉండి నువ్వు కన్ను మూస్తే పరలోకం వెళ్ళలేవు. మరి పరలోకం వెళ్ళాలంటే ఈ చెడ్డవన్నిటినీ నువ్వు కడిగేసుకోవాలి. ఈ చెడ్డవాట అన్నిటి నుంచి నువ్వు విడుదల పొందాలి. విడుదల పొందాలంటే ఎవరు విడుదల చేస్తారు? ఎవరు మందులు ఇస్తారు? రోగాల గురించి చెప్పిన ఆయనే రోగాలకు తగిన మందు ఇచ్చేవాడు. అంటే యేసుక్రీస్తు వారు చెప్పారు ప్రపంచానికి, వాళ్ళ హృదయాలు ఎన్ని రోగాలతో నింపబడ్డాయో, హృదయం ఎలా పాడైపోయిందో. ఇప్పుడు ఇది పవిత్రపరచబడాలి అంటే మరలా దానికి మందు ఎవరు చెప్పాలో తెలుసా? క్రీస్తు వారే చెప్పాలి. ఇంతకు ఎందుకు వచ్చాడు పరలోకం నుంచి ఆయన అంటే, నీ రోగం గురించి చెప్పి మనకు మందివ్వడానికి వచ్చాడు. ఏమంటే రోగములో ఉన్న వారి దగ్గరికి వచ్చి, అమ్మ ఈ మందు వాడితే నీ రోగం నయమవుతుందంటే మన కళ్ళకి ఎలా కనపడతాడండి ఆ వ్యక్తి? దేవుడిలా కనపడతాడు. ఏమంటే కాళ్ళకు దండం పెడతాం, వంగి వంగి నమస్కారాలు చేస్తాం. ఎందుకంటే నా రోగానికి మందివ్వడానికి వచ్చావా, అది కూడా ఉచితంగా మందివ్వడానికి వచ్చావా, ఎంత ఆనందపడిపోతాం. ప్రేమ దేవుని పిల్లలారా, ఇప్పుడు యేసుక్రీస్తు వారు కూడా మట్టి దేహముతో ఎందుకు వచ్చారో తెలుసా? మానవులకు ఉన్నటువంటి హృదయ రోగాల గురించి చెప్పడానికి వచ్చాడు. ఆ హృదయ రోగానికి మందివ్వడానికి వచ్చాడు ఉచితముగా. మనం ఏదో కడితే ఇచ్చేది కాదు ఆ మందు, నీకు ఉచితంగా ఇవ్వాలనుకుంటున్నాడు. ఉచితంగా. ఆ మందు ఎంత గొప్పదంటే నీ హృదయాన్ని పవిత్రపరుస్తుంది. హృదయము నిండా పాపాలు, హృదయము నిండా రోగాలతో సతమవుతున్న మనల్ని పవిత్రపరచడానికి వచ్చాడు. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. ప్రేమ దేవుని పిల్లలారా,
రెండో భాగాన్ని చదువుకుందాం. యోహాను గారు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 7వ వచనములో రెండవ భాగం చూడండి. రెండవ భాగం, అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును. నిన్ను పవిత్రుడిగా మార్చే మందేంటో తెలుసా? యేసుక్రీస్తు వారు సిలువలో చిందించిన రక్తం. యేసుక్రీస్తు వారు సిలువలో చిందించిన అమూల్యమైన రక్తం. ఆ రక్తానికి ఉన్నటువంటి శక్తి ఏంటో తెలుసా? నిన్ను పవిత్రుడిగా మారుస్తుంది. ప్రతి రోగము నుంచి నిన్ను బాగు చేస్తుంది. ప్రతి పాపము నుండి నిన్ను పవిత్రపరుస్తుంది. అంటే మందేది? యేసుక్రీస్తు వారు సిలువలో చిందించిన రక్తం. అంటే ఇప్పుడు మంది ఇవ్వాలంటే క్రీస్తు మరణించాలి. అందుకే ఎందుకు వచ్చాడో తెలుసా? మరణించడానికే వచ్చాడు ఆయన. సిలువలో ప్రాణం పెట్టడానికే వచ్చాడు ఆయన. ఆ ప్రాణం పెట్టి పాడైపోయిన మన హృదయాలను బాగు చేయడానికి మందు ఇవ్వడానికి వచ్చాడు ఆయన. మందు మన ముందు పెట్టి వెళ్ళిపోయాడు ఆయన. ఆ మందుని ఎంతమంది స్వీకరించగలుగుతున్నారు? ఆ మందుని ఎంతమంది ఈరోజు వాడుకోగలుగుతున్నారు? ప్రియమైన దేవుని పిల్లలారా, నిజంగా ఈ మాటలు వింటున్నప్పుడు క్రీస్తే రాకపోతే ప్రపంచ పరిస్థితి ఏంటి? క్రీస్తే రాకపోతే మానవుల పరిస్థితి ఏంటంటే దేవుని ఉగ్రత కింద నలిగిపోవాలి. దేవుని ఉగ్రతకు, నాశనానికి వెళ్ళిపోవాలి. కానీ తప్పించడానికి కదా వచ్చాడు. హెబ్రీలకు రాసిన పత్రిక మరొక మంచి మాట చూడండి. హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 14వ వచనం. 9వ అధ్యాయము 14వ వచనం. హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 14వ వచనం చూడండి. నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తం. క్రీస్తు రక్తం గురించి మాట్లాడుతున్నాడు. ఆయన సిలువలో చిందించిన రక్తం కోసం చెబుతున్నాడు. ఎంత గొప్పదో తెలుసా రక్తం? నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేస్తుందయ్యా. మీ మనస్సాక్షిని, మీ మనస్సును, మీ హృదయాన్ని శుద్ధి చేసేది యేసు రక్తం. హృదయాలను పవిత్రపరిచేది యేసు రక్తం. నిన్ను పవిత్రుడిగా మార్చేది యేసు రక్తం. నిన్ను పరిశుద్ధుడిగా నిలవబెట్టేది యేసు రక్తం. అంటే అందుక వచ్చాడైనా హృదయాన్ని బాగు చేయడానిక, హృదయాన్ని శుద్ధి చేయడానిక, తద్వారా మనిషిని పవిత్రుడిగా మార్చడానిక? అది యేసుక్రీస్తు వారి రక్తానికి ఉన్నటువంటి శ్రేష్టత. ఆ రక్తమే ఈరోజు ఏం చేస్తుందంటే నిర్జీవ క్రియలను విడిచేటట్టు చేస్తుంది. ఎందరైతే క్రీస్తు రక్తాన్ని ఆశ్రయిస్తున్నారో నిర్జీవ క్రియలను, పనికిమాలిన పనులను, తప్పుడు పనులను, పాపపు పనులను ఈరోజు విడిచిపెడుతున్నారు. ఒకప్పుడు పాపములో మునిగి తేలిన వ్యక్తి క్రీస్తు చెంతకు వచ్చిన తర్వాత వదిలేశాడు, మారిపోతున్నాడు. దేన్ని బట్టి? ఆయన రక్తానికి ఉన్న శక్తిది, మందది. ఆ మందు పడిందో నీ హృదయంలో, నీ బ్రతుకు మారిపోతుంది. మందు పడితే నీ హృదయం నీ బ్రతుకు మారుతుంది. ఏమండి, మందు పడితే రోగం ఎలా పోతుందో, క్రీస్తు రక్తమని ఈ మందు నీ హృదయాన్ని ప్రోక్షించి, నీ హృదయాన్ని పవిత్రపరిచి, ఏమండి నిన్ను ఏం చేస్తుందో తెలుసా? పరిశుద్ధుడిగా మారుస్తుంది. పాపమనే ఆ రోగంలోనికి మరలా వెళ్లకుండా నిన్ను పవిత్రపరుస్తుంది. నిర్జీవ క్రియలను విడిచిపెట్టేటట్టు చేస్తుంది. ఒకటి, నిర్జీవ క్రియలను విడిచిపెట్టేటట్టు చేస్తుంది. రెండవది, జీవము గల దేవుని సేవించేటట్టు చేస్తుంది. అంతకుముందు ఏమండి, దేవుడు అంటే ఎవరంటే ఇష్టపడతారు? పండగలప్పుడు ఏదో అలా వెళ్ళిలో వస్తారు కానీ, ఏమండి రోజు దేవుడి కోసం కూర్చోమంటే కూర్చునే సమాజం అండి ఇది? వారం దేవుడి కోసం కూర్చోమంటే కూర్చునే సమాజం అండి ఇది? ఏమంటే దేవుడు అంటే ఒక పండగలా ఉండాలి, తిరునాళ్ళలా ఉండాలి, అలా సందడిగా వెళ్ళాలి. ఏమంటే అలా 10 నిమిషాలు ఉండాలి, వచ్చేయాలి, మరో లోకంలో మన ఇష్టానుసారంగా బ్రతకాలి. ఇది కదా ఈరోజు సమాజం దేవుడు అంటే నేర్చుకున్నది. దేవుడు అంటే ఏం నేర్చుకున్నది? ఆయన ముందు కూర్చొని, ఆయన మాటలు విని, ఆయన ఇష్టాలు తెలుసుకొని ఈ బ్రతుకును మార్చుకోవాలనే ఆలోచన ఎక్కడుంది సమాజంలో? ప్రేమ దేవుని పిల్లలారా, యేసు రక్తం అనే మందుని హృదయంలో పడిందో, ఒకటి నిర్జీవ క్రియల నుంచి నిన్ను దూరం చేస్తుంది. రెండోది, జీవము గల దేవుణ్ణి సేవించేటట్టు చేస్తుంది. ఎందుకు కూర్చోగలుగుతున్నాం చెప్పండి? మనం ఎందుకు కూర్చోగలుగుతున్నాం? గంట కూర్చుంటావు, 2 గంటలు కూర్చుంటావు, 3 గంటలు కూర్చుంటున్నావు. ఏమంటే దేన్ని బట్టి అంటే యేసుక్రీస్తు వారి రక్తం నీకు ఇచ్చినటువంటి ఒక భాగ్యం ఏంటో తెలుసా? దేవుణ్ణి సేవించే ఒక అద్భుతమైన గుణం వచ్చింది మనకు.
హృదయంలో ఎలాంటి లక్షణం వచ్చింది? దేవుణ్ణి సేవించాలి, జీవము కలిగిన దేవుణ్ణి సేవించాలి, ఆరాధించాలి, స్తుతించాలి, ఆయన మాటలు వినాలి, ఆయన కోసం బ్రతకాలి. ఇన్ని గొప్ప లక్షణాల కారణం యేసుక్రీస్తు వారు చిందించిన రక్తం. ఆ రక్తాన్ని చిందించడానికి వచ్చాడు ఆయన. ఆ రక్తం ఏమండి మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయను అన్నాడండి. మనస్సాక్షికి శుద్ధి, మనస్సాక్షిని శుద్ధి చేసేదే యేసు రక్తం. అందుకొచ్చాడు ఆయన. మట్టి దేహాన్ని అందుక ధరించుకున్నాడు, పరలోకాన్ని అందుక విడిచిపెట్టాడు. మన క్షేమం కోసమే. ఆయనకేదో లాభం ఉందని కాదు, ఆయన ఏదో సుఖాలు పొందడానికి కాదు, ఆయన ఏదో సంతోషంగా బ్రతకడానికి కాదు. మేము నాశనానికి వెళ్ళిపోతున్న ప్రపంచ మానవాళికి క్షేమాన్ని ఇవ్వడానికి, క్షేమాన్ని ప్రసాదించి నిత్య జీవం వైపు ప్రతి మనిషి బ్రతుకును త్రిప్పడానికి వచ్చాడు ప్రియులారా. చివరిగా ఒక మంచి సందర్భాన్ని చూసి ముగించుకుందాం. యోహాను గారు రాసిన సువార్త. ఎందుకు వచ్చాడు ఆయన అన్నప్పుడు, అక్షయమైన ఆహారముతో భూమి మీద ఉన్నంతకాలము నిన్ను నింపడానికి, అక్షయమైన ఆహారముతో నీ జీవితాన్ని ధన్యం చేయడానికి వచ్చాడు ఆయన. యోహాను గారు రాసిన సువార్త 6వ అధ్యాయం 27వ వచనాన్ని చూడండి. 6వ అధ్యాయం 27వ వచనం. యేసుక్రీస్తు వారు ఎందుకు వచ్చారో చివరిగా ఈ సందర్భాన్ని చూసి ముగించుకుందాం. క్షయమైన ఆహారము కొరకు కష్టపడకుడి గాని నిత్య జీవము కలుగజేయు అక్షయమైన ఆహారము కొరకే కష్టపడుడి. దేనికి కష్టపడాలి భూమి మీద? చెప్పిన ఒకే ఒక్కడండి యేసుక్రీస్తు వారు. దేహంలోనికి వచ్చిన ఆయన ఏం చెబుతున్నాడో తెలుసా? శరీరాల్లో బ్రతుకుతున్న మనుషుల కష్టం దేనికి చెప్పండి? ఉదయం లేచింది మొదలుకొని రాత్రి నిద్రలోనికి వెళ్ళేటంత వరకు, రాత్రులు కూడా నిద్రలు మేలుకొని నువ్వు చేస్తున్న పని వెనుకాల దేనికయ్యా కష్టపడుతున్నావు? క్షయమైపోయే ఆహారం కోసమే కదా, క్షయమైపోయే సంపాదన కోసమే కదా, క్షయమైపోయే ఈ శరీరం కోసమే కదా, వీటి కోసమే కదా కష్టపడుతున్నావు. వీటి కోసం కష్టపడుతున్నావు. రాత్రి లేదు, పగలు లేదు, కష్టమే కష్టం. ఇంత కష్టపడిన నువ్వు ఒకరోజు ఈ దేహాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. అలా వెళ్ళిపోతున్న నీకు ఏంటి ప్రయోజనం? క్షయమైన దానికోసం కష్టపడతావు. మట్టి దేహంలోనికి వచ్చిన ఆయన ఏం నేర్పిస్తున్నాడు? క్షయమైన ఆహారము కొరకు కష్టపడకుడి. బా, ఎంత వండర్ఫుల్ మాట అండి. ఆయన రాకపోతే ఎక్కడున్నాయి ఈ మాటలు? ఆయన చెప్పకపోతే ఎవరు చెబుతారు ఈ మాటలు? క్షయమైన ఆహారం కొరకు కాదు. ఈరోజు సమాజం చెప్పేది ఏంటి చెప్పండి? ఈరోజు సమాజం అంతా చెప్పేది ఏమండి? ఈ క్షయమైన వాటి కోసమే కదా, ఈ క్షయమైన వాటి గురించే. ఇప్పుడే 4 రాళ్ళు వెనకేసుకో అంటారు, ఇప్పుడే కష్టపడి అంటారు, ఇప్పుడే సంపాదించు అంటారు, ఇప్పుడే దాచిపెట్టు అంటారు. అన్నీ క్షయమైన వాటి గురించే. కానీ యేసుక్రీస్తు వారు ఏం చెప్తున్నారు? క్షయమైన ఆహారము కొరకు కష్టపడకుడి, కానీ నిత్య జీవం ఉంది. నిత్య జీవం, నువ్వు వెళ్ళవలసిన ఒక మహాలోకం ఉంది. మట్టి దేహాన్ని విడిచిపెట్టాలి, మహిమలోనికి వెళ్ళిపోవాలి. అదే నిత్య జీవం అయితే ఆ నిత్య జీవము కలుగజేయు అక్షయమైన ఆహారం ఉంది భూమి మీద. ఈ భూమి మీదనే అక్షయమైన ఆహారం ఉంది. దాని కొరకు కష్టపడు అన్నాడు చూడండి. అక్షయమైన ఆహారం కొరకు కష్టపడు, అక్షయమైన ఆహారం కొరకు కష్టపడు. ఏంటా అక్షయమైన ఆహారం? ఎవరిస్తారదంటే కింద అంటున్నాడు, మనుష్య కుమారుడు దానిని మీకు ఇచ్చును, ఇందుకై తండ్రి అయిన దేవుడు ఆయనకు ముద్ర వేసి ఉన్నాడు. అంటే అక్షయమైన ఆహారాన్ని ఇవ్వగలిగిన ఒకే ఒక్కడు, దేవుడు ముద్ర వేసి పంపించిన ఒకే ఒక్క మహనీయుడు ఎవరంటే ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన తప్ప ఎవ్వరూ అక్షయమైన ఆహారాన్ని మనకి ఇవ్వలేరు. ఆ అక్షయమైన ఆహారమే జీవము కలిగిన దేవుడి మాటలు. వింటున్నామే, ఈరోజు వింటున్నామే, ఆ మాటలతో హెచ్చరింపబడుతున్నామే, బ్రతుకును మార్చుకుంటున్నామే, దేవుడి కోసం బ్రతకాలని ప్రేరేపింపబడుతున్నామే, పరలోకానికి వెళ్ళాలని ఒక ఆశని హృదయాల్లో పుట్టించిందే ఆ మాటలు కాదా? దీని కొరకు కష్టపడండి, దీని కొరకు కష్టపడండి అంటే వాక్యం కోసం కష్టపడితే నువ్వు నిత్య జీవానికి వెళతావు. దేనికోసం కష్టపడుతున్నాం? దేనికోసం మన కష్టం? వాక్యం కోసం నీ కష్టం ఉందా? వాక్యం కోసం కష్టపడుతున్నావా? వాక్యం కోసం నీ కష్టాన్ని ఇస్తున్నావా? దీనికోసం నువ్వు ఏది చేసినా నిత్య జీవానికి నాంది పలుకుతుంది. ఇది మరిచిపోతే పరలోకం వెళ్ళలేం ప్రియులారా. మనుష్య కుమారుడు అందుకే వచ్చాడు, ఇందుకోసమే వచ్చాను నేను, నా తండ్రి అందుకే నాకు ముద్ర వేసి పంపాడు. ఏమండి, మనం ఎక్కడికి వచ్చాము ఇప్పుడు? దేవుడు ముద్ర వేసి నిత్య జీవాన్ని కలుగజేసే అక్షయమైన ఆహారాన్ని పంచిపెట్టే క్రీస్తు చెంతకు వచ్చామంటే ధన్యులం అండి. మనం భాగ్యవంతులం. ఈ భాగ్యాన్ని కోల్పోకూడదు.
ఈ భాగ్యాన్ని నీ జీవితంలో పోగొట్టుకోకూడదు. ఒక శ్రేష్టమైన జీవము కలిగిన వాక్యములోనికి వచ్చావు, జీవము కలిగిన సంఘముగా వచ్చావు. వచ్చిన నువ్వు దేవుడికి ఎలా లోబడి బ్రతుకుతున్నావు, దైవజనులకు ఎలా లోబడి బ్రతుకుతున్నావు, ఏమంటే సంఘములో ఎలా నీ ప్రవర్తన ఉందో ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. అర్థం చేసుకున్న మనం పరలోకాన్ని సాధించాలి ప్రియులారా. సాధించాలంటే ఏమండి సంఘములో మన ప్రవర్తన, సంఘములో మన నడవడిక, ఏమండి లోబడే పరిస్థితులు అన్నీ చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏమంటే మరొక మంచి మాట చూడండి, యోహాన్ గారు రాసిన సువార్త 3వ అధ్యాయం 36వ వచనం. యోహాన్ గారు రాసిన సువార్త 3వ అధ్యాయం 36వ వచనం ఏం చెప్తున్నారు చూడండి. కుమారుని యందు విశ్వసించువాడే నిత్య జీవము గలవాడు. నొక్కి చెప్పేశాడండి. ఎందుకు పంపించాడో తెలుసా? దేవుడు క్రీస్తును, ఆ క్రీస్తునందు విశ్వాసం ఉంచే వాడికే నిత్య జీవం ఇవ్వాలని శాసనం రాశాడు ఆయన. క్రీస్తును విశ్వసించిన వాడికే నిత్య జీవం అన్న శాసనం రాశాడు చూడండి. అందుకే చెప్తున్నాడు ఆయన, కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవము గలవాడు. మనం విశ్వసించామా? విశ్వాసం ఉంచామా? విశ్వసించాం. ప్రభువుని విశ్వసించాం, బాప్తిస్మం తీసుకున్నాం, సంఘములోనికి వచ్చాం. అంటే నువ్వు ఎవరో తెలుసా? నిత్య జీవానికి వారసుడవు. నువ్వు నిత్య జీవానికి వారసుడవు అంటే బ్రతికున్నంత వరకు దీన్ని కాపాడుకోవాలి. ఆ విధేయత కాపాడుకోవాలి, ఆ విధేయత కాపాడుకోవాలి. సంఘములో విధేయత, దేవసేవకుల మధ్య విధేయత, దేవుడి విధేయత కాపాడుకోవాలి. అందుకే చెప్తున్నాడు, కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు. ఏం చెప్పాడు? కుమారుని దగ్గరకు వచ్చావు, వెరీ గుడ్, నువ్వు విధేయుడిగా బ్రతకాలిక. ఆయన పట్ల విధేయత, ఆయన మాటలకు విధేయత చూపకపోతే జీవము చూడలేవు. జాగ్రత్త. ఎందరో ఈరోజు అవిధేయులుగా ఉన్నారు, ఎందరో ఈరోజు ప్రభువు కాదనుకున్నారు, ఎందరో ఆయన విశ్వసింపని వారిగా ఉన్నారు. వాళ్ళందరూ కూడా జీవాన్ని చూడలేరు. కానీ నువ్వు నేను విశ్వసించాను, సంఘములోనికి వచ్చాం, నిజంగా అదృష్టవంతులం, జీవానికి వారసులం. అయితే నువ్వు విధేయుడిగా ఉంటే నిత్య జీవానికి వారసుడు అవుతావు. విధేయుడు కానివాడు దేవుని జీవమును చూడడు, కానీ దేవుని ఉగ్రత వాని మీద నిలిచి ఉండును. అంటే విధేయత చూపడం వలన, క్రీస్తుని విశ్వసించడం వలన ఒక గొప్ప దేవుని ఉగ్రత నుంచి మనం ఏమైపోతున్నాం? తప్పించబడ్డాం. మరణములో నుండి జీవములోకి చాటించబడ్డాం. అంటే ఎందుకు వచ్చారు యేసుక్రీస్తు? మరణములో నుండి నిన్ను జీవములోకి చాటించడానికి వచ్చాడు. కనుక ఆలోచించడం ఒక్కసారి. చెబితే చాలా సంగతులు ఉన్నాయి, ప్రధానంగా మనం ఆలోచిస్తున్నాం. ఒకటి, సమాధానాన్ని ఇవ్వడానికి వచ్చాడు. దేవుడికి మనుషులకు మధ్య సమాధానం పోయింది, ఆ సమాధానాన్ని మరలా స్థాపించడానికి వచ్చి నిన్ను దేవుడితో సమాధానపరిచి నిత్య జీవానికి వారసులు చేయడానికి వచ్చాడు. రెండవది, హృదయ రోగాలను తీసివేసి పవిత్రుడిగా మార్చి, పరిశుద్ధుడిగా మార్చి నిన్ను పరలోకానికి వారసుని చేయడానికి వచ్చాడు. మూడవది, అక్షయమైన ఆహారాన్ని అనునిత్యం భుజించమని, అక్షయమైన ఆహారం కోసం కష్టపడమని, ఈ అక్షయమైన ఆహారానికి తింటూ ఎంతవరకు భూమి బ్రతికినంత వరకు వాక్యాన్ని విడిచిపెట్టకూడదు. వాక్యం వింటూ, వాక్యాన్ని నేర్చుకుంటూ, వాక్య ప్రకారంగా బ్రతుకుతూ నిత్య జీవానికి వారసులు కావాలి. దేవుని ఉగ్రత కాదు. అంటే దేవుని ఉగ్రత నుంచి తప్పించి దేవుని యొక్క సన్నిధిలో చేర్చడానికి వచ్చాడు. ఆయన పాద సన్నిధిలో, పరలోకంలో మనల్ని చేర్చడానికి వచ్చిన మహనీయుడే యేసుక్రీస్తు. ఆయన రాకలో ఉన్న ఉద్దేశం మనకు అర్థమైందా? ఇది అర్థమైతే దీన్ని పొందుకున్నావా? నువ్వు పొందుకొని ఉంటే నువ్వు ఆనందించు. ఈ ఆనందాన్ని 10 మందికి పంచు. ఓకేనా? ప్రార్థన.